అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ప్రేరేపించబడి ఈ చివరి మెసేజ్గా, అంటే ఈ సంవత్సరానికి చివరి మెసేజ్గా మనల్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి గాను ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 48వ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము చాలు నా నిమిత్తమే అలాగూ చేసేదను. చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు మనం కూడా చాలా కష్టాన్ని ఇష్టపడక కష్టాన్ని కష్టంగా చూస్తాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలను గురించి అయితే ఇత్తడి కొలిమిలో నుండి వారినంట ఇనుప కొలిమిలో నుండి వారిని కానీ ఇక్కడ అంటున్నాడు సర్వ ప్రజలను గురించి ప్రభు అంటున్నమాట, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు. అంటే వెండిని పుటము వేయటం కంటే కూడా మానవుని పరీక్షించడం అంతకంటే కష్టము అనేది ఈ వాక్యంలో తెలుస్తుంది. అంటే ఎందుకొరకు అని అంటే నా నిమిత్తమే అలా చేస్తున్నాను. అంటే దేని కొరకు దేవునికి ఏమంటారు, ఏమన్నా మనుషులు కష్టపడితే ఆయనకి ఏమన్నా లేదంటారు ఒక మాట, ఆయనకి ఏమన్నా ఇష్టమా? మనుషులు కష్టపడుతూ ఉంటే ఆయన సంతోషిస్తాడా? మరి ఎందుకొరకు పుటము వేయాలని అనుకుంటున్నాడు? ఎందుకు? నా నిమిత్తమే మిమ్మల్ని నేను పుట్టము వేస్తాను అని చెప్తున్నాడు. నా కోసమే. మనల్ని సునకానందమా అంటారు కదా, దేవుడికి ఏమన్నా సునకానందమా? కాదు. మనల్ని పుట్టము వేయటం, మన ఇబ్బంది కొలువులో పెట్టడం, బంగారము పుట్టము వేసిన దానికన్నా ఇత్తడిని పుట్టము వేసిన దానికన్నా ఇబ్బంది కొలిమిలో పెట్టడం దేవునికి ఇష్టపూర్వకంగా కాదు. అలాంటి ఇబ్బంది కొలిమిలో ఒక వ్యక్తిని పెట్టడానికి గల కారణం ఒక రూపాన్ని తీసుకొచ్చుట కొరకే. ఇర్మియా గ్రంథం చూద్దాం, 18వ అధ్యాయంలో. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమన్నితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా చాలు. తర్వాత 6వ వచనం చివరి భాగంలో, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. చాలు. ఇక్కడ కుమ్మరి ఒక కుండని చేయడానికి 4 స్టేజెస్లో నుంచి వెళ్ళిన తర్వాత ఆ కుండ తయారవుతుంది. మొట్టమొదటిగా కుమ్మరి మన్నంతటిని కూడా సేకరించి దాన్ని తడిపి కాళ్ళతో తొక్కడం ప్రారంభిస్తాడు. ఆ తొక్కుతూ ఉన్నప్పుడు రాళ్ళు కనబడినప్పుడు ఆ రాళ్ళని ఏరివేసి, చెత్త కనపడినప్పుడు చెత్తని ఏరివేసి, అది ఎంతవరకు తొక్కుతాడంటే జిగురుగా అయ్యేంత వరకు తొక్కుతాడు కాళ్ళతో. ఒకసారి మీరు మట్టి తెచ్చి గట్టిగా అలా పిసికి చూడండి, జిగురు రాదు. పిల్లలు బొమ్మలు, చిన్నప్పుడు బొమ్మలు చేసేవాళ్ళం మేము కూడా. మట్టి, నల్ల మట్టిలో పుట్టి పెరిగిన వాళ్ళు మేము. ఆ మట్టి వర్షం వచ్చినప్పుడు అంత మట్టి తెచ్చుకొని
వాటిని చిన్న చిన్న పాత్రలాగా చిన్న చిన్న కుండల్లాగా చేసుకొని వాటిని ఎండలో ఎండబెట్టుకొని ఎండకి పగిలిపోయినప్పుడు ఏడ్చుకుంటూ అట్లా అంటే ఒక కుమ్మరి కుండని చేయడానికి ఆ జిగురు వచ్చే వరకు మాది ఒకానొక టైంలో మట్టి ఇల్లు బాగా చిన్నప్పుడు నానేం చేసేవాడంటే ఆ మట్టిని ఊక వేసి ఆ కాళ్ళతో తొక్కి 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 చాలాసేపు ఆయనకి దమ్ము వచ్చి తడిసిపోయేవాడు. అప్పుడు అది ఒక జిగురుగా అంటే ఆ గోడకేసి అలా కొట్టినప్పుడు అలా అతుక్కునేదన్నమాట. అలా ఆయన అలికేవాడు. నేను ఒకనొక టైంలో నాన్న అడిగాను, అంతసేపు ఎందుకు నాన్న ఊరికే తొక్కుతో చెమటలు పట్టేస్తున్నాయి కదా, జిగురు రావాలమ్మా, అది అతకాలంటే మంటికి అతకాలంటే కూడా దానికి జిగురు కావాలి. అరిసెలు పాకం రాకుండా చేస్తే అరిసి ఇరిగిపోతుంది. అలాగా తొక్కుతాడు. మొదటి స్టేజ్ అది. రెండో స్టేజ్లో ఏం చేస్తాడంటే ఆ జిగురుగా మారినటువంటి ఆ మంటి సారి మీదకి తెస్తాడు. ఆ రెండవ స్టేజ్లో సారి మీదకి తెచ్చి తను ఏం చేస్తాడంటే ఆ చేతిని దాని మీద పుష్ చేస్తాడు. అది తిరుగుతూ ఉంటుంది తన చేతితో. దానిని బయట వెలుపల దానికి ఒక ఆకారాన్ని తీసుకురావడానికి మనం వెళ్ళి పెడితే ఆ రీతిగా ఉండదు, అది విడిపోద్ది. దాన్ని ఎంతవరకు దానికి ఒత్తిడి కలిగించాలో, ఎంతవరకు దానిని ఆ నొక్కి పడితే అది కలిసి ఉండి ఒక పాత్రగా తయారవుద్దో కుమ్మరికి మాత్రమే తెలుసు. మూడో స్టేజ్ వచ్చేసరికి ఆ చేతిని తీసి లోపల పెడతాడు. ఎందుకంటే లోపల ఆకృతి రాకుండా పాత్రగా రూపు దిద్దబడదు. అంటే లోపల కూడా ఏం చేస్తాడు, దానికి అది తిరుగుతూ ఉన్నప్పుడు తన చేతిని లోపల పెట్టి దాన్ని చక్కగా ఉంచుకడుతూ దాన్ని ఒక పాత్రగా తయారు చేస్తాడు. నాలుగో స్టేజ్ వచ్చేసరికి దానిని ఎండబెట్టి కాలుస్తాడు. అగ్ని తగలకపోతే తిన ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుంది. తిన ప్రయాసంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇంత మండు తెచ్చి తొక్కిన చెమటోర్చిందంతా సారి మీద పెట్టి తన చేతిని అద్ది ఆ పాత్రగా తయారు చేసిందంతా లోపల తన చేతి నుంచి ప్రయాసపడినదంతా వ్యర్థమైపోతుంది. అది కాల్చబడకపోతే వ్యర్థమైపోతుంది. అంటే ఒక కుండను తయారు చేయడానికి కుమ్మరి 4 రకాలుగా ఎంతో ప్రయాసపడతాడు. ప్రయాసపడిన మీదటే కుండగా దాన్ని మనం చూస్తాం. కాల్చబడకుండా అంటే దేవుని అగ్ని తగలకుండా అది వాడుకోవడానికి ఉపయోగం కాదు. అది కాల్చబడిన తర్వాతే దానికి వెల చెల్లించబడుతుంది. అంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను పుటము వేస్తాను. ఎలా అంటే ఇబ్బంది కొలివిలో పెట్టి మన భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటే, అంతకంటే ముందు ఇజ్రాయేల్ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు కూడా ఇనప కొలిమిలో ఉన్నారట. ఎందుకంటే తన కష్టము చేయాలా, వారికి బత్తాలు తగ్గించేశారు, వారికి మెటీరియల్ ఇవ్వటం కూడా ఆపేశారు. ఇబ్బంది కొలిమి. ఇజ్రాయేల్ ప్రజలు ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే సైన్యం. ఆ మాటను గురించి నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఆ మాట చదివినప్పుడు నాకు భలే ఇష్టం, భలే నవ్వు వస్తుంది నాకు. 9:9 నెహెమ్యా గ్రంథము 9:9 వచనాన్ని చూసినప్పుడు, మీ మాట చొప్పున జరిగించి ఐగుప్తులు మా పితరులు పొందిన శ్రమను మీరు చూసి ఎర్ర సముద్రమునంతా వారి మొర్ర నుండి వింటిది. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించింది. అలాగని చేయటం వలన నీవు ఈ జన్మంలో ఉన్నట్టుగా ప్రసిద్ధి నొందింది. అది నన్ను విసిరి వేసేవారు ఉంటుంది చూడు.
ఎర్ర సముద్రంలో విసిరివేశాడు. ఒకడు రాయిని విసిరివేసినట్లు 11వ వచనం వారు సముద్రపు మధ్యన పొడి నెలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితే. ఇబ్బంది కూలివి కదా. అటు దేవుని ప్రజలను తరిమినందుకు వారిని ఎలా పెట్టాడంటే ఒకడు రాయి నీళ్ళ లోతు నీటిలో విసిరివేసినట్లు వారందరినీ కూడా అగాధ జలములలో నీవు పడవేసితే. అంటే దేవుడైతే మనని మంచి చేయడానికి ఇబ్బంది పెడతాడట, కానీ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని మాత్రం మామూలు ఇబ్బంది కాదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు ఇబ్బంది పెట్టదలుచుకున్నాడు దేవుడు? ఎందుకు ఆయనకి మనుషుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం అంటే, నా చిత్తానుసారంగా నేనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఇబ్బంది పెట్టినటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మారాడు, మనందరికీ తెలుసు. ఇబ్బంది పడ్డటువంటి అబ్రహాముగా మారాడు. ఒకడు ఆశీర్వాదము, మరొకరు విశ్వాసులకు తండ్రి. అంటే ఎందుకొరకు దేవుడు మానవుని ఇబ్బంది పెడుతున్నాడు, ఇబ్బంది కొలువులో ఉంచుతున్నాడు, శ్రమను ఎలా చేస్తున్నాడు అని అంటే, బైబిల్ చెప్తుంది కదా, శోధించబడిన మీదట నీవు సువర్ణముగా మారుతావు. నేను ఒక సాక్ష్యం విన్నాను. అదేమిటంటే ఫస్ట్ కరోనాలో ఓ సేవకుడు మంచిగా సేవ జరిగిస్తూ ఉన్నాడు. సంఘం చక్కగా అభివృద్ధి పొందిన తర్వాత ఫస్ట్ కరోనాలో తన వైఫ్ చనిపోయారు. తనకు ఒక్కడే కుమారుడు. సరే, కుమారునితో కలిసి ఆయన 2వ కరోనాలో కూడా సర్వీస్ చేసుకుంటూ ఉన్నారు. అదే టైంలో 2వ వేవ్లో తన కుమారుడు కూడా చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు, భార్య, ఒంటరి వాడైపోయాడు సేవకుడు. అయిపోయినప్పుడు ఇంకా తను సేవ చేయలేనటువంటి పరిస్థితిలో, ఇక నాకు వల్ల కాదు ఈ సేవ. కుర్రోడు చాలా టాలెంటెడ్ అంట, చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల వాయిద్యాలు వాయిస్తాడు, ఎంతో చక్కగా పాడతాడు, ఎంతో తెలివి కలిగిన వాడు, ఎంతో అండగా ఉన్నాడు. భార్య చనిపోయినా సరే కుమారుడిని పెట్టుకొని సేవ జరిగిస్తూ ఉన్న సమయంలో 2వ కరోనాలో కుమారుడు చనిపోయినప్పుడు సేవకుడు ఇక నేను సేవ చేయలేను అని సేవను వదిలేశారట. వదిలేస్తే తీరా ఇంట్లో చూస్తే కూర్చుంటే ప్రతి జ్ఞాపకంలో కుమారుడే. ఏ ఇన్స్ట్రుమెంట్ దగ్గరికి వెళ్ళినా కుమారుడే, ఏ వైపు నుంచి చూసినా తన కుమారుడే, ఏ శబ్దం వినాలన్నా తన కుమారుని శబ్దమే. తన జ్ఞాపకాలు ఆయనను నలిపివేస్తున్నాయంట. సేవ మానేశాడు. చివరికి తను చనిపోవాలి అనేటువంటి నిర్ణయానికి కూడా ఆ దాసుడు వచ్చేసాడట. వచ్చేసినప్పుడు చివరిగా నేను చనిపోదాం అనుకుంటున్నాను కాబట్టి మరొక్కసారి నా కుమారుని జ్ఞాపకాలు చూద్దామని చెప్పేసి తన కుమారుని ఫోన్ తీసి ఒక్కొక్కటి తిప్పుతూ ఉంటే ఒక చిన్న సందేశం దానిలో వచ్చిందంట. ఏమై ఉంటుంది అని విన్నప్పుడు అందులో నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసం ఆ యొక్క సందేశంలో ఉందంట. ఇతరులను, మన సొంత వారిని కోల్పోయినప్పుడు మనం ఎలా అయినా సరే నిలబడాలి అనేది ఆ సందేశం. మన సొంత ఇబ్బంది కొలి వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమకాలం వచ్చినప్పుడు ఎలాగైనా సరే నేను నిలబడాలి. అలా నిలబడగలిగినప్పుడే నువ్వు సేవకుడవు. అలా నిలబడగలిగినప్పుడే నువ్వు విశ్వాసివి. నిన్ను నీవు సమర్థించుకోలేనప్పుడు, నిన్ను నీవు ఓదార్చుకోలేనప్పుడు నువ్వు సేవకుడవు కావు అని ఆ సందేశం వింటూ ఉన్నప్పుడు ఆయన ఆటోమేటిక్గా తన 2 మోకాళ్ళు కూడా నేలకు ఒదిగిపోయినాయి అంట. మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఇది నా వల్ల కావట్లేదు. ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి, ఎవరిమీ తాళలేనటువంటి పరిస్థితి. ఏ సేవకుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఏదో ఒకరిని పోగొట్టుకుంటే నిలబడగలరు, కానీ అసలు సర్వము కోల్పోయిన తర్వాత నిలబడడం చాలా కష్టం.
అలాంటి పరిస్థితిలో ఆయన లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల దయచే, నాకు బ్రతకాలని లేదయ్యా, నాకు చావు కావాలని కోరుకుంటున్నా, ఒంటరిగా నేను జీవించలేను అని విపరీతంగా ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే ప్రభు మాట్లాడడం ప్రారంభించారంట. వెంటనే, నా కుమారుడా, పరలోకాన్ని ఖాళీ చేసి నా సొంత కుమారుణ్ణి మీ కొరకు ఒక మంచి హాస్పిటల్లో కూడా పంపలేదు నేను. ఒక పశువుల పాకలోకి, పశువుల తొట్టిలోనికి నా కుమారుణ్ణి నేను నిలబెట్టింది నీ కొరకు కాదు. నా కుమారుణ్ణి మీ చేతికి నేను అప్పగించలేదా? నా కుమారుణ్ణి మీకు అప్పగించినప్పుడు నేనెంత వేదన పడ్డానో నీకు తెలుసునా? నా కుమారుణ్ణి మీరందరూ నలగొడుతూ ఉన్నప్పుడు, నా కుమారుణ్ణి మీరందరూ నమ్మనప్పుడు, నా కుమారుణ్ణి మీరందరూ పరిహాసం చేస్తూ ఉన్నప్పుడు నేనెంత కలత చెందానో నీకు తెలుసునా? నీ కుమారుడు ఈరోజు నన్ను ఆనుకుని ఉన్నాడు, కానీ నా కుమారుణ్ణి మీరు ఏమి చేశారు? కనీసం చివరికన్నా నా కుమారుని నేను పట్టుకుని ఉందామంటే ఆ చివరి గడియలో కూడా నా చెయ్యి ఆయన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. నా చెయ్యి ఆయన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన ఎంత తల్లడిల్లిపోయాడో అది నీకు తెలుసునా అని ప్రభు ఒక్కొక్కటి తన కుమారుని గురించి తనతో మాట్లాడుతూ ఉంటే తన హృదయం బద్దలైపోయి తను మాట్లాడడం ప్రారంభించాడంట. ప్రభువా, ఎంతగా కలత చెంది నువ్వు నీ కుమారుని నా కొరకు ఈ భూలోకానికి పంపించావా? ఎంతగా నువ్వు వేదన పడ్డావా అంటే, నా పరలోకమే ఖాళీ అయిపోయింది నా కుమారుడు వచ్చినాక. ఆ మహిమంతా కూడా ఇక్కడ లేకుండా పోయింది, ఆ సంతోషం అంతా లేకుండా పోయిందని దేవుడు మాట్లాడాడటండి. నిజంగా మన జీవితాల్లో కూడా ఆ సాక్ష్యం అది నేను వింటున్నప్పుడు నా గుండె కూడా చెదిరిపోయిందండి. అంటే మనం చదువుతున్నప్పుడు కొన్ని మనకు అర్థం కావట్లేదు. ప్రభువుని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను అని అంటే అది ఎలా అని అనిపిస్తుంది. ఒకవైపు అది చాలా పెయిన్ఫుల్గా కూడా అనిపిస్తుంది, కానీ అది మన జీవితాల్లోకి మాత్రం తీసుకోవడానికి మనకు నాలెడ్జ్ ఉండదు. మీరు కొడుతూ ఉంటే నేను ఎంత తల్లడిల్లిపోయానో తెలుసునా అని తండ్రి మాట్లాడుతూ ఉంటే ఆ విజన్ ఆయన చూస్తున్నారట. నిజంగా మనం అనుకుంటాం చిన్ని సమస్యలు, చిన్ని బలహీనతలు వస్తే చర్చిలు మానేస్తాము, చిన్ని బలహీనతలు వస్తే టైంకి రాము, చిన్ని బలహీనతలు వస్తే ప్రార్థన చేయం, చిన్ని బలహీనతలు వస్తే ప్రతి దాన్ని కూడా సమర్థించుకుంటాం. కానీ నిజంగా ఆ సేవకుడు నిజమైన ఇబ్బంది కొలువులో ఉన్నాడా? ఇవ్వండి, ఇప్పుడు ఆయన దేవుడి చేత నిలబెట్టబడి అవన్నీ కూడా విడిచిపెట్టి, నిజమే ప్రభువా, నీ కుమారుడి కంటే నా కుమారుడు ఎక్కువైన వాడు కాదయ్యా, నీకు నా కుమారుడు సుఖంగా పెరిగాడు, మంచి హాస్పిటల్లో పుట్టాడు, మంచి ఫుడ్ తిన్నాడు, మంచి ఆదరణలో ఉన్నాడు, మంచి ఇంట్లో ఉన్నాడు, ఈరోజు నీ దగ్గర ఉన్నాడు అయ్యా అని చెప్పి తన్ను తాను ఓదార్చుకుని ఈరోజు మంచి సేవ ఆయన చేస్తూ ఉన్నారట. మన జీవితాల్లో కూడా ఇబ్బంది అనేది, సమస్య అనేది, అవసరం అనేది, అక్కర అనేది ఇంకా కొనసాగించలేని ఆశీర్వాదం అనేది ఎందుకు లేదు అని అంటే, పేతురు రాసిన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలమ్మా, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదువ లేని వారై ఉండునట్లు ఓర్చుకో. ఏమంటున్నాడండి? ఓర్చుకో. శ్రమ వచ్చిందా, కష్టం కలిగిందా,
దుఃఖం కలిగిందా, తీరని బాధలో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందిలో ఉన్నావా, అది ఏదైనాను ఎందుకొరకు దేవుడు అంటున్నాడంటే సంపూర్ణులుగా చేయడానికి. సంపూర్ణులుగా చేయడానికి అంటే ఒక శ్రమ ఒక వ్యక్తికి ఎలా అవుతుంది అని అంటే సంపూర్ణునిగా లేనప్పుడు మాత్రమే, సంపూర్ణ విశ్వాసిగా లేనప్పుడు మాత్రమే. అంటే ఒక వ్యక్తి సంపూర్ణుడు ఎప్పుడవుతాడు అని అంటే క్షమాభిక్ష పొందినప్పుడు, దేవుని చేత క్షమించబడినప్పుడు. ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఏం చెప్తారంటే విశ్వసిస్తే చాలును అని చెప్తున్నారు. విశ్వసించేది నీకేమన్నా రోగాలు వస్తే పోగొట్టుకోవడానికి. విశ్వాసం అనేది అన్యుడు కూడా విశ్వసిస్తాడు. అన్యుడు కూడా ప్రాణాంతకమైనప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఏ దేవుడు రక్షించలేనప్పుడు వాళ్ళు కూడా మన దేవుడిని విశ్వసిస్తారు. విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమ నుండి, ఆ పరిస్థితి నుంచి విడిపిస్తాడు. మరి సంపూర్ణుడికి విశ్వాసికి తేడా ఏమిటి అని అంటే సంపూర్ణుడు అని అంటే సంపూర్ణ దైవత్వముతో నింపబడినవాడు. అంటే ఇదే పరిస్థితులకున్న వెళ్ళినను ఓర్పు అనేది ఆ క్రియను కొనసాగిస్తుందంట. ఒకవేళ సమస్య మనకంటే ఎత్తైన సమస్య, ఆ సేవకుని అంత సమస్య రాకపోయినా, దేవాతి దేవుని అంత సమస్య మనకు రాకపోయినా, మన పరిధిలో మనకు వచ్చే సమస్య మనకి చాలా కోటలాగో కొండలాగో ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు సంపూర్ణునిగా చేయబడాలంటే నువ్వు ఓర్చుకో, నీ క్రియ కొనసాగించు. అంటే తన అర్థం అక్కడ అదే ఉందా, ఇంకేమన్నా? ఓర్పు తన క్రియ కొనసాగింపనీయుడి. అంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి నీ క్రియ ఏంటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి క్రియ ఏమిటి అని అంటే నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం. అంటే జ్వరం వచ్చింది, ప్రార్థన చేయవా? పడుకుని మూలుగుతావా? మనకి దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే పడుకుని కూడా ప్రార్థన చేయవచ్చు. తన క్రియ కొనసాగించు. దాన్ని ఓర్చుకుంటూ దేవుడు అప్పగించిన పనిని నీవు కొనసాగించు. మనకి ఏదైనా అకేషన్ వచ్చింది అనుకోండి, అకేషన్ అంతా ఎంజాయ్ చేస్తాం. సాయంత్రం దేవునికి సమయాన్ని ఇవ్వాల్సి వచ్చేసరికి అప్పుడు బాడీ ఏం చూపిస్తుందండి? అలసట చూపిస్తుంది. ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంది. అది నువ్వు ఓర్చుకున్నావు అనుకో, అరే పగలంతా నేను ఎంజాయ్ చేశానే, ముమ్మారు తిన్నానే, అరే ఒక్కసారైనా ప్రార్థన చేయనా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంది. ఎందుకొరకు దేవుడు ఓర్చుకోమంటున్నాడంటే 50-50 వాడు పరలోక రాజ్యం చేరడు. సంపూర్ణునిగా మలచబడిన వాడే సంపూర్ణంగా. ఇప్పుడు మనం అనేది ఏమంటామండి, చాలామంది అమ్మాయిలు 50-50 ఉన్నప్పుడు వాళ్ళని అమ్మాయిలు గాను అనము, అబ్బాయిలు గాను అను, వాళ్ళకి వేరొక పేరు ఉంది. ఆ విధమైంది దేవుడు కోరుకోవట్లేదు. ఎందుకు ఈ యొక్క ఇబ్బంది కొలువులో పెడుతున్నాడు అని అంటే సంపూర్ణునిగా చేయడానికి. అంటే సంపూర్ణుడు ఎవరిని అంటామంటే దేవుణ్ణి మాత్రమే అంటాం. ఏమండి, మానవుడు సంపూర్ణుడు అయిన వాడు లేడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి శిక్షా విధిని, దేవుడిచ్చినటువంటి శ్రమకాలాన్ని సంతోషముగా ఆ క్రియను కొనసాగించినప్పుడు, అంటే యాకోబు చాలా సమస్యలలో ఉన్నాడు. ఉన్నదేమో తన ఇల్లు కాదు. ఏమండి, పాపం పగలంతా కూడా రాత్రంతా కూడా చలికాలంలో గొర్రెలు కాసుకునేటువంటి వృత్తి. ఒక విధంగా చెప్పాలంటే కష్టానికి తగిన ఫలితం రావడం లేదు. బహుశా అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా వాళ్ళకి కూడా డిష్యం ఉండుంటుంది. అక్కడ మనకు కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే ఇమ్మంటే నా భర్తను తీసుకున్నావు, నేనివ్వనా అని అంటుంది. అంటే వాళ్ళిద్దరు కూడా సమాధానం లేదు, ఇద్దరు కూడా పోటీ, నేనంటే నేను. చుట్టూరు కూడా పరిస్థితులన్నీ కూడా ప్రతికూలం. అంటాడు పాపం చివరిలో వాళ్ళతో చెప్తూ నేను ఎండకు ఎండే, నువ్వు వానకు తడిచాను అని. ఇబ్బంది కొలివి. కానీ ఈరోజు ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము ఆయన పొందుకున్నాడండి. యాకోబు అనే దాన్ని మరుగు చేసేసాడు.
యాకోబు అనేది జ్ఞాపకంలోకి రాకుండా చేసేసాడు. ఎవరైనా సరే యాకోబు అంటే మోసగాడు అన్నాడంటే ఆడు ఇంకా అక్కడ ఉన్నట్టే, యాకోబులో ఉన్నట్లే. యాకోబు అంటంగానే తన కుమారులు గుర్తుకొచ్చేసేయాలి, పరలోకం గుర్తుకొచ్చేసేయాలి, సింహాసనాలు గుర్తుకొచ్చేసేయాలి. అతడు ఆశీర్వాదానికి సంపూర్ణుడు. అన్ని దిక్కులా తనకి ఒకేసారి శ్రమ ఎలా అయినప్పుడు అక్కడ నుండి తనేమి కూడా సొమ్మసిల్లిపోలేదండి, అలసత్వం చూపించలేదు. ప్రతి దాన్ని తాళుకున్నాడు, ఓర్చుకున్నాడు. తను ఒంటరి అయిపోయాడు, ఒకానొక టైంలో ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత అన్న యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాడు, అన్న యొక్క సమాధానాన్ని కూడా పొందుకున్నాడు. తనకే ఆ ప్లేస్ ఇచ్చి తను అన్నే బయటికి వెళ్ళిపోయాడు. ఎంతటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నాడంటే ఓర్చుకున్నాడు. తన కుమారుడైనటువంటి యోసేపు కూడా ఎంత కష్టమైన పరిస్థితి అండి. తప్పు చేయనప్పుడు తప్పు చేసేవనే నేరం. బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవ్వరూ లేరు. అనాథగా రాయి దేశంలో పరవాసిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. తన ప్రేమంతా కూడా ఒక చోట మనకి కనబడుతుంది. వాళ్ళ మెడల మీద పడి ఏడుస్తున్నాడు, అణుచుకోలేకపోతున్నాడంట ఏడుపుని. ఆ ప్రేమంతా కూడా కూడగట్టుకుని ఒక్కసారి వాళ్ళ అన్నలను చూసినప్పుడంట ఇలాంటిది ఎక్కడ కూడా వినలేదంటారు ఐగుప్తీయులు. నిజంగా అంత ఇబ్బంది కొలువులో ఉన్నప్పుడు యోసేపు నిజంగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును పొందాడు. ఎందుకొరకు అనంటే ఒక సమస్య మనకు వస్తుంది అనంటే మనకు వచ్చేది చాలా లిటిల్ బిట్ అండి. ఒక చివతలకాయ అంత శ్రమ. యేసు ప్రభు అంత శ్రమ మనం పడట్లేదు, గొప్ప గొప్ప సేవకులు పడినటువంటి శ్రమ మనం పడట్లేదు. కానీ ఆ ఉన్న దానిలో నుంచి ఆ క్రియ కొనసాగించడం ప్రారంభిస్తే సంపూర్ణునిగా మలచబడతాం. సంపూర్ణునిగా మలచబడాలనే ఒక కుమ్మరి ఆ రీతిగా ఓర్చుకుని తన పాత్రను సిద్ధపరిచి దాన్ని ఉపయుక్తంగా చేస్తున్నప్పుడు ఆ ప్రభు అంటున్నాడు, మీరు కూడా మీరు కుమ్మరి చేతిలో ఉన్నటువంటి పాత్రలు మీరు కాదా అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆయన చేతిలో ఉన్న పాత్ర ఎదురు తిరగదు. ఏమండి, ఆయన కుమ్మరి చేతిలో కొండ ఎదురు తిరుగుద్దండి? ఎదురు తిరగదు. ఆయన సారి మీద పెట్టినప్పుడు సారి మీద ఉంటుంది, అగ్నిలో వేసినప్పుడు అగ్నిలో ఉంటుంది, వెల వచ్చినప్పుడు దాన్ని క్రయధనానికి అమ్ముతున్నప్పుడు వెళ్ళిపోతే తిరగదండి. కానీ మరి ఆ ప్రభు కుమ్మరి అయితే మనము కూడా పాత్రలమే కదా, మంటి పాత్రలమే కదా. మరి ఎందుకు ఎదురాడాలి? ఎదురు చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? తిరస్కారం లేదనుకుంటున్నారా? ఏమండి, ఎప్పుడైతే దేవుని మాట గౌరవించమో అప్పుడు అవమానించినట్లే. దేవునిని గౌరవించలేని ప్రతిసారి కూడా దేవునికి అవమానం కలుగుతున్నట్లే. మనం అనుకుంటాం మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆ రీతిగా చెయ్యం, దేవుణ్ణి ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాం, మేము ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గానే ఉంటామని మన మనస్సు మనకేం చేస్తుందంటే నువ్వు ఇలానే ఉండు, నువ్వు ఇలాగనే ఉండు. ఒక్క స్టెప్ నువ్వు రియలైజ్ అయ్యావనుకో నువ్వు సంపూర్ణతలోకి వెళ్ళిపోతావు, నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు. కాబట్టి నీ లిమిట్ ఎక్కడ అంటే నేను పడేసిన చోటే ఉండాలి. నువ్వు అలసత్వం చూపించినప్పుడు అట్లాగే ఉండు, పడుకో. ఇవాళేముంది, పొద్దున్నే నేను 4ంటికే లేస్తాను అనిపిస్తుంది ఎప్పుడు అలసటిగా పడుకునేటప్పుడు. కానీ ఆ రోజు ఎప్పుడు లేస్తామో తెలుసా? తెల్లారు 9 వరకు కూడా లేవనోళ్ళు ఉంటారు, లేవలేరు. ఎందుకంటే శరీరాన్ని ప్రేమించినంత కాలము కూడా శరీరము ఆత్మకు వ్యతిరేకం. మన విరోధి మన లోపలే ఉంటాడు. కాబట్టి మనని వెలుగులోనికి రానియడు. ఆ యొక్క విరోధి మనను వర్ధిల్లనియడు. ఆ విరోధి మనల్ని సంపూర్ణునిగా కొనసాగింపనియడు. ఎందుకంటే అబ్రహాం లెక్కలో కలిసిపోతామని వీడికి భయం, యాకోబు లెక్కలో కలిసిపోతామని భయం, భక్తుల లెక్కలో చేరిపోతామనేటువంటి భయం. వాడు ఎవరిని ఆస్పదం చేసుకుంటాడంటే శరీరమును ఆస్పదం చేసుకుంటాడు. శరీరము మీద వాడి క్రియను కొనసాగిస్తాడు. శరీరాన్ని పూర్తిగా వాడి స్వాధీనంలోనికి పెట్టుకుంటాడు కదా.
అందుకని మొదట కుమ్మరి దేన్ని సరి చేస్తున్నాడండి? వెలుపల తన చేతిని ఉంచుతున్నాడు. ఏ కుమ్మరి కూడా మట్టి లోపల చేయి పెట్టాడు. నిజంగా కుమ్మరి ఎప్పుడు కూడా తన ఒక చేతినే తన మీద పెట్టి ఎంతవరకు చేయాలో అలాగే. ఈరోజు శరీరాన్ని సరి చేయడానికే వెలుపల అంటే శరీరం, లోపల అంటే మన ఆత్మ. అందుకనే నేను కుమ్మరిని కాదా? ఈ శరీరం మీద నాకు అర్హత లేదా? ఈ శరీరాన్ని ఓ దెబ్బ కొట్టే మన పిల్లల్ని కొట్టినప్పుడు ఎదురు తిరిగారు అనుకోండి, అప్పుడు ఏమంటాం? రా, నేను దండించే అధికారం నాకు లేదు, అది కూడా వద్దంటున్నావా? బాధపడిపోతాం. కాబట్టి వెలుపల సరి చేస్తున్నాడు కుమ్మరి. ఈ కుమ్మరి ఎలాగ పుట్టుమ వేస్తున్నాడంటే వెలుపల సరి చేస్తున్నాడు. లోకం ఏదైతే మనల్ని ప్రశ్నిస్తుందో కదా, ప్రార్థన చేస్తారు కదా, ఎప్పుడు ఏంటి బలహీనతలు, ఆవిడ ఎప్పుడు అంతేనండి, ఆయన ఎప్పుడు అంతేనండి, ఏమంటదండి లోకము. తర్వాత భౌతికపరమైన ఆశీర్వాదములు. భౌతికపరమైన ఆశీర్వాదాలు అంటే, అరే వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, ఉద్యోగాలు సద్యోగాలు ఉండవు, వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళకి ఆ శరీర సంబంధమైనటువంటి ఏ ఆశీర్వాదము ఉండదు, ఇలా అంటారు. వీటిని ఎందుకని దేవుడు టైట్ చేస్తున్నాడంటే, వీటిని ఎందుకు ఆపుతున్నాడంటే, ఒక్కొక్కరికి అందరికీ ఆరోగ్యం అని చెప్పను. కొంతమందికి గృహాలు ఉండకపోవచ్చు, కొంతమందికి ఉద్యోగాలు ఉండకపోవచ్చు, కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వకపోవచ్చు, అనేక రకాలు. ఈ అనేక రకాలు బిగబట్టేది ఎందుకు అని అంటే, నిన్ను సంపూర్ణునిగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. సంపూర్ణునిగా చూసి సంతోషపడాలనుకుంటున్నాడు దేవుడు. నాలాగా అయితే నా బిడ్డ, నా ప్రక్కనుంటే నా బిడ్డ ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసండి. మన పిల్లలు మన మాట వింటున్నప్పుడు, వాళ్ళు కట్టుబడి ఉన్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు. ఒకరోజు మా అమ్మాయి ఫోన్ చేస్తే ప్రార్థన చేసుకుంటున్నాను అంది. ఇక నాకు అసలు ఆగట్లేదు, నాకు ఏంటంటే అంత సంతోషం. ప్రార్థన చేసుకుంటే బ్రతుకులు మారుతాయి, జీవితాలు మారిపోతాయి. ఎంత సంతోషమో చెప్పలేను ఆ రోజు. నిజంగా ప్రార్థన అనేది బ్రతుకులు మార్చుద్దండి. అందుకనే ప్రార్థన మీద కొడతాడు శత్రువు. ఎప్పుడు కూడా నీ డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే, ప్రేయర్ చేయడానికే డిస్టర్బెన్స్ వస్తుంది. అక్కడే బద్ధకం, అప్పుడే ఆకలి, అప్పుడే నొప్పి, అప్పుడే కడుపులో నొప్పి, అప్పుడే పనికి మళ్ళీ జ్ఞాపకం రావడం. ఎందుకు దేవుడిని నీ ఆశీర్వాదాన్ని, భౌతికపరమైన ఆశీర్వాదాన్ని అలా నిలిపిపెట్టాడు అని అంటే, అందరికీ లేదు ఈ భాగ్యం, అందరికీ ఉండదు. కొంతమంది లోకస్తులు చాలా హెల్తీగా ఉంటారు, చాలా వెల్తీగా ఉంటారు. ఏమంటే ప్రతి ఆశీర్వాదం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. చిన్నప్పుడు మా అన్నయ్య నేను అనుకున్నాను, అరే వాళ్ళకి అంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగ ధనవంతులు అయిపోతున్నారు, మనకు ఒక్క దేవుడు ఉన్నాడు కాబట్టి మనం పేదోళ్ళలాగా ఉంటున్నాం అని అనుకున్నాడు. వాస్తవానికి అది కాదు. దేవుని లాగా చూసుకోవడానికే దేవుడు మనకి బిగబడుతున్నాడు అనే సత్యం ఈరోజు మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట హెచ్చరిక చేస్తున్నాను. నా నిమిత్తమే మిమ్మల్ని నేను ఇబ్బంది కొలివిలో పెడుతున్నాను, నా కోసమే. నువ్వు నాకు కావాలి, నువ్వు నా దానివి కాబట్టే నీకు నేను శ్రమను అలో చేస్తున్నా. ఆ లోకస్తుడిని చూసి వాడు బాగున్నాడని కుళ్ళుకోబాక, వాడు బాగున్నాడని చెప్పేసి వ్యసనం పెట్టుకోబాక. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నాకేంటి పరిస్థితి అని కుళ్ళుకు చవబాకు. ఎందుకొరకు అంటే, అతని గురించి నేను ఆలోచించట్లేదు, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. శ్రమలో ఉన్న వారి గురించే నేను ఆలోచిస్తున్నాను, ఇబ్బందిలో ఉన్న వారి గురించే నేను ఆలోచిస్తున్నాను. నేను కుమ్మరిని. ఆ పాత్ర వెలకి రావాలి,
ఆ పాత్ర విలువైందిగా ఉండాలి. విలువ వెల లేనప్పుడు ఇది నిజంగా కుమ్మరి చేతిలో విడిపోతేనట మరలా ఆయన ఏం చేస్తాడంట, మరలా దాన్ని ముద్ద చేసి పిసికి దాన్ని ముద్ద చేసి మరలా సారి మీదకి తెస్తాడంట. ఒకవేళ ఆ సారి మీదకి వచ్చిన తర్వాత విడిపోయినా మరలా ఆయన సారి మీద పెడతాడంట. విడిపోయావు కదా అని పారేయడంట. నువ్వు విడిపోయావుగా, నా అవసరం లేదని చెప్పేసి వదిలేసేయడంట. ఎందుకంటే ఒక వ్యక్తిని ఆయన ప్రేమించినప్పుడు, ఆ వ్యక్తిని సంపూర్ణునిగా చేయాలనుకున్నప్పుడు ఆయన సారి మీద నుంచి త్రోసివేసే దేవుడు కాదు. సారి మీదకి వచ్చావంటే ప్రయాసపడాలనేది అక్కడ అర్థమవుతుంది. అంతేనా? కుమ్మరి ప్రయాసపడతాడు అక్కడ. మంటి కూడా ప్రయాసపడాలా వద్దా? ఏమండి, ఒక గొలుసు తయారు చేయాలంటే ఎన్నో దెబ్బలు తినాలి. ఆ దెబ్బలకు ముందు కంసాలు ఏం చేస్తాడంటే దాన్ని అగ్నిలో వేసి దాన్ని ఏం చేస్తాడంటే సన్నగా తీగల్లాగా సన్నటి తీగలను లాగుతాడు. అంతవరకు అగ్నిలో కాలుతూనే ఉంటుంది. ఆ కాలిన సన్నటి తీగలను ఏం చేస్తాడంటే కట్ చేసి వాటిని చక్కగా చిన్న చిన్నగా రింగులుగా చేస్తాడు. చివరికి ఒక వస్తువు తయారు చేయడానికి ఆ సుత్తి పట్టుకుని, సన్నటి సుత్తి పట్టుకొని కొడతా ఉంటాడు. దాన్ని కొట్టి 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 ఎంతో కొట్టిన తర్వాత కానీ ఒక వస్తువు తయారైన తర్వాత దాన్ని మరలా ఏం చేస్తాడండి, మరలా అగ్నిలో వేస్తాడు. ఇప్పుడు విడిపోయేటట్లు కాదు కానీ కలవడానికి. కాబట్టి ఫస్ట్ అగ్ని కావాలా, చివరికి అగ్ని కావాలా? మరి మానవునికి నువ్వు ప్రార్థన చేయాలన్నా దేవుని సహాయం కావాలి. నీ మనస్సు ఆయన ఓదార్పు కావాలన్నా దేవుని సహాయం కావాలి. ఆయన సహాయం లేకుండా ఏ మానవుడు ఏమీ చేయలేడు. ఆయన సహాయం కావాలి. ఉన్న శ్రమలో బయటికి రావాలి అని అంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నాకు విడిపించు. నేను ఈ పుటములో ఎన్నాళ్ళు ఇనుప కొలిమిలో నేను ఉండలేని పరిస్థితి ఒకరోజు వస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఇంచుమించు 400 సంవత్సరాలు పైబడి పాపం ఉన్నారు. ఏ కొలిమిలో ఉన్నారు వాళ్ళు? ఇనుప కొలిమిలో ఉన్నారు. ప్రతి వాడు వాళ్ళ మీద పెత్తనదారే. ఫరో మొదలుకొని ఆ 10 మంది మీద ఉన్నటువంటి ఏమంటారు అధికారి కూడా వీళ్ళని హింసించేవాడే. ఆ ఇబ్బంది కొలువులో నుంచి అంట వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు దేవుడు అద్భుతముగా ఒక వ్యక్తిని సిద్ధపరిచి వాళ్ళ యుద్ధకు పంపించాడు. అంటే ఈరోజు ఆ ఇబ్బంది కొలివి అని అనుకున్నప్పుడు ఎన్నాళ్ళు ఆ కొలువిలో పడి ఉంటాం, ఎన్నాళ్ళు ఆ కొలువిలో మరుగుతూ ఉంటాం, ఎన్నాళ్ళు ఆ కొలువిలో పడి విలపిస్తూ ఉంటాం. అక్కడి నుంచి విడుదల చేయలేడం అన్న దేవుడు చేస్తాడని నమ్మకం లేదా? చేయలేడని చెప్పేసి అనుకుంటున్నావా? నీ ఆలోచన ఏమిటో అనేది ఒకసారి ఆలోచించమని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. అసలు నా దగ్గరికి రా, నీ సమస్య ఏంటో నాతో మాట్లాడు. సమస్యలో పెట్టినోడిని నేను, నువ్వు సమస్య చూస్తావేంటి? సమస్యలో ఉంచినోడిని నేను. నా వైపు చూడు, నా వైపు తిరుగు, నాతో మాట్లాడు. అప్పుడు అద్భుతంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆస్ట్రేలియా వాళ్ళు క్రికెట్ టీం ఆడేటప్పుడు చక్కగా అందరూ కలిపి ప్రార్థన చేసుకొని అద్భుతంగా వాళ్ళు ఫీల్డ్కి వస్తారు. వాళ్ళు గెలిచిన ప్రతిసారి ఒకప్పుడు వాళ్ళు మంచి ప్లేయర్స్ కదా, ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కానీ నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే అయా మేము చేయలేము, నువ్వు చెయ్యి అని చెప్పి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రపంచ విజేతలుగా ఉన్నారని నేను అనుకుంటాను. మొన్న కూడా ఆడపిల్లలు గెలిచారు అని అంటే అందులో ఒక యోధురాలు ఉంది, మామూలు యోధురాలు కాదు కదా. ఆ యోధురాలు వల్లే, ఆ కన్నీరు, ఆ వేదన వల్లే దేవుడు ఆమెకు
అది గెలవకపోతే ఫైనల్ లేదు అసలు. నిజంగా ఆ పరిస్థితి నుంచి తను ఎంతగా దేవుని మీద ఆధారపడకపోతే ఒక పబ్లిక్ మనిషి అయి ఉండి ఆవిడ జీసస్ అని పేరు చెప్పగలిగింది అని అంటే ఎంత హృదయంలో కలవరపడింది, ఎంత కలత చెందింది, ఎంత ఏడ్చింది. కాబట్టే ఆ బైఫోర్స్ ఆమెకి ఎవరు సహాయం చేశారో అనేది ఆమెకి తెలుసు కాబట్టి ఆమె చెప్పగలిగింది. మరి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామండి? ఆ సమస్యలోనే కొట్టుమిట్టాడిపోతూ ఆ సమస్య వైపే చూస్తూ బాధపడుతూ ఎన్నాళ్ళ వరకు సమస్య నుంచి బయటికి వీళ్ళు అంటున్నారు, ఒకవేళ నువ్వేమన్నా ఐగుప్తీయులా ఏమండి, ఇందాక చదివించాను కదా, ఒకడు రాయిని విసిరివేసినట్లు ఆ లోతు నీటిలోనికి రాయిని విసిరివేసినట్లు విసిరేశాడంట. అంటే దేవుడు విసిరేశాడు వాళ్ళని. వాళ్ళు ఎందుకనంటే దేవుని ప్రజలను బాధ పెట్టిన వాళ్ళు, దేవుని మాటను గౌరవించిన వారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని శిక్షించాడు. అంటే దేవుని ప్రజల నిమిత్తము శిక్షించాడు. కాబట్టి చాలామంది భక్తిహీనులు బైబిల్లో ఆయన చాలామందిని చంపేశాడు కాబట్టి ఆయన ఎలా అనేది అడుగుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నా బిడ్డల జోలికి వస్తే నా కనుగుడ్డు ముట్టినట్లే అంటున్నాడు. కాబట్టి ఈరోజు పుటము వేస్తున్నాడు దేవుడు. పుటము వేసినట్లు ఇబ్బంది కొలిమిలో నుండి నిన్ను పరీక్షించి తిని. ఈరోజు ప్రతి పరీక్ష, అది ఏ పరీక్ష అయినా, ఆత్మీయంగా నిలకడగా లేనిది కూడా ఒక పరీక్షే. ప్రార్థన చేయలేకపోవటం కూడా ఒక పరీక్షే. ఆరాధనలో ఇన్వాల్వ్ అవ్వకపోవటం కూడా ఒక పరీక్షే. పాటలు పాడుతుంటే అందరూ కూడా బిగబట్టుకుని కూర్చోవటం కూడా ఒక పనిష్మెంటే అది. అరే, నోరు తెరిసే టైంలో నోరు మూసుకుని ఉన్నామంటే అదొక రకమైనటువంటి శత్రువు నీ నోటిని గట్టిగా కూడా ఏం చేసేసాడు, సీల్ చేసేసాడు. శుక్రవారం అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను మనసులో చేస్తానని కూర్చున్న వాళ్ళు ఉంటారు ప్రబుద్ధులు. అది కూడా సీల్డే. అందరూ మాట్లాడుతుంటే నువ్వు బెగొట్టు కూర్చుంటావంటే సీల్డే. అది పరీక్ష నీకు. అక్కడ నుండి వెలుపలికి వస్తేనే నీకు ఆశీర్వాదం. దాన్ని విడిచిపెడితేనే ఆశీర్వాదం. ఐగుప్తుని విడిచిపెడితేనే వాగ్దాన భూమి. ఐగుప్తుని బబులోన్ని విడిచిపెడితేనే దేవుని మందిరంలో సంతోషం. ఆ సంతోషం 70 సంవత్సరాలు కోల్పోయారు కాబట్టే వాళ్ళు ఏడుస్తున్నారు. దేవుని సన్నిధిని కోల్పోయినప్పుడు వచ్చేటువంటి దుఃఖం, మహా దుఃఖం. ఒక్కరోజు ఆదివారం చర్చికి వెళ్ళకపోతే పిచ్చోళ్ళు ఏడ్చినట్టు ఏడ్చాను నేను. కిచెన్లో ఉంటే అక్కడ ఏడుపు వచ్చేస్తుంది, వాష్రూమ్కి వెళ్తే అక్కడ ఏడుపు వచ్చేస్తుంది. ఈరోజు క్రమం తప్పిపోయాను, దేవుని సన్నిధిని నేను అనుభవించలేకపోయాను అన్న ఒక యాబ్సెంట్ పడిపోయింది. విశ్రాంతి దినాన్ని పాటించకపోవటం కూడా శాపగ్రస్తమేనండి. కాబట్టి ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ ఆ పరిస్థితి నుంచి ప్రభు అంటున్నాడు, నిన్ను నేను తెస్తాను, నా చిత్తానుసారముగా నేనే నిన్ను బయటికి తీసుకొస్తాను. ఆయనంట దోచుకుని మరి తెచ్చాడంట. బబులోనులో ఇల్లు కట్టుకున్నారంట. చెరగా వెళ్ళి మనం శుక్రవారం ధ్యానించాం. అక్కడ ఇల్లు కట్టుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఆ పుట్టిన పిల్లల్ని పట్టుకొని మరలా వాగ్దాన భూమికి వచ్చారు. దేవుని పిల్లలు ఎక్కడున్నా సరే రాజులు, మహారాజులే. వాళ్ళు రాజు బిడ్డలు. ఆయన ఏం తక్కువ చేయడు. నెబుకద్నెజరేమి, బెల్షాజరేమి, ఇంకొకడేమి ఎవడైనా సరే ఆయన దగ్గర ఎస్తేర్ ఉంది. ఆమెను తీసుకెళ్ళి మంచి కాంపిటీషన్కి పెట్టాడు వాళ్ళ బాబాయ్. మంచి కాంపిటీషన్, అందగత్తెల కాంపిటీషన్ అది. కానీ అక్కడ రాజు మాట్లాడకుండా మౌనం అయిపోయాడు. ఎస్తేర్ నిలబడటంగానే మాటలు లేవు, ఏం కలంకరణ లేదు, వాడికి మాటలు లేవు. తర్వాత అధ్యాయాలు చదువుతుంటే అసలు మొత్తం సర్వాధికారం ఇచ్చేశాడు. రాజు బిడ్డలండి, రాజు బిడ్డలు. అంటే మనం ఏం కోల్పోతున్నాము అని అంటే
దేవుడిచ్చేటువంటి అధికారాన్ని, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. అంటే ఈ చెర అనేది మనిషిని ఏం చేస్తుందని అంటే ఆశీర్వాదాలన్నీ కూడా సీల్ చేసి పెట్టేస్తుంది. కాబట్టి ఈరోజు నిన్ను నా చిత్తానుసారముగా నేనే పుట్టుమ వేస్తాను. ఇది ఏదో సమస్య అని నువ్వు దాన్ని కప్పిపుచ్చుకొని సంతృప్తి పడొద్దు. ఇది నాకేదో సమస్య ఉంది, నాకేదో బాధ ఉంది, నాకేదో షుగర్ ఉంది, నాకేదో థైరాయిడ్ ఉంది, నాకేదో నొప్పులు ఉన్నాయి, సరిపెట్టుకోబాక. ఆ ఉన్న స్థితిలో నుంచి ఆ స్థితిని నీకు కల్పించి ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఉన్న పరిస్థితిని కల్పించింది నేనే. ఎన్నాళ్ళు పుటంలో పడి ఉంటాం, మురికి గుంటలో పడి ఉంటాం. అయితే నన్ను నిజంగా నువ్వు నమ్మితే, విడిపిస్తానని నమ్మితే రా, అడుగు, నేను సంపూర్ణునిగా చేస్తాను. ఈ సంవత్సరంలోనే దేవుడు అటువంటి కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సమస్య అనేది ఈవేళ వచ్చేది, సాయంత్రానికి ముగియాలి. దాన్ని రేపటి వరకు ఆ సమస్యను మనం దాన్ని కొనసాగించకూడదు. మన దేవుడు చాలా శక్తిమంతులుగా చేశాడు. మోషే, నేను కదయా చేసేది, నీ కర్ర చాపు అన్నాడు. అంతేనా దేవుడు అన్నది? నాకు మొర్ర పెడతావేంటయ్యా మోషే, నాకెలా మొర్ర పెడతావు? నీ చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రము వైపు చాపు అన్నాడు. మరి నీ చేతిలో ఏ కర్ర లేదా? నీ చేతిలో ఏ ఆయుధం లేదా? ప్రార్థన అనేది కంటే అంతకంటే పెద్ద ఆయుధం ఏంటండి? ప్రార్థన చేయటం, ప్రభుతో మాట్లాడుకోవటం కంటే ఇంకా పెద్ద ఆయుధం నీకు ఇంకేం కావాలి? మోషేకి ఇచ్చినట్టు కర్ర ఇవ్వాలా? ఏమండి, కర్చీఫ్ ఇవ్వాలా? కొని పాలకి ఇచ్చినట్లు ఏం అవసరం లేదండి. ఈరోజు దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపించి, నిజంగా పరలోకం ఖాళీ అయింది అనే మాట నాకు భలే కలిచి వేసేసింది. దేవుడు మన కొరకు ఆ సమస్తాన్ని ఖాళీ చేసి మరి మన కొరకు పంపిస్తే మనం ఆయన్ని ఖాళీ చేయడానికి చూసాం. అయినప్పటికీ కూడా ఆయన ఏం ఖాళీ చేసుకోలేదండి. దేవుడు పంపించినటువంటి పనిని చక్కగా తోసేయలేదండి. లాస్ట్ మినిట్ వరకు తండ్రి తన చేయి విడిచిపెట్టినా సరే కుమారుడు మాత్రం నా ఆత్మను నీకే అప్పగిస్తున్నాను. నిజంగా ఆ కుమారుని లెక్కలోకి మనం మారితే మనము కుమారునిలాగానే మనము కూడా ధన్యులం అవుతామండి. కుమారునిలాగా ధన్యులం అవుతాం. చివరిగా ఒక మాట యోబు గ్రంథంలో నుంచి ఒక మాట చదివి నేను ముగిస్తాను. 23:10 చూడండి. యోబు గ్రంథము 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును. చాలా చూసారా? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును. చూసారా? ఈ శోధన అనేది మనని బంగారంలాగా మార్చడానికి, పనికి వచ్చేటువంటి పాత్రగా మార్చడానికి, విలువైన పాత్రగా మార్చడానికి, వెలగలిగిన పాత్రగా మార్చడానికి, ఇతరులకు ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చడానికే కానీ. అందుకే ప్రభు అంటున్నాడు, నా చిత్తానుసారముగా, నా చిత్త ప్రకారముగానే నేను మిమ్మల్ని ఇబ్బంది కొలువులో పెడుతున్నాను. నేనే మిమ్మల్ని విడిపించువాడను నేనే. కాబట్టి తర్వాత వచనాలు మీరు చదువుకోవచ్చు. ప్రతి దానికి ఇక్కడ ఆన్సర్ ఉంది. కాబట్టి ఆయన విడిపించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, సమస్యను చూసి ఆయన శునకానందం పొందేటువంటి దేవుడు కాదు. మన శ్రమలో ఆయన తోడై ఉండే దేవుడు. స్టెఫన్ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు కూడా లేచి తన సింహాసనం మీద నుండి చూస్తూ ఉన్నాడట స్టెఫన్ని తీసుకుని వెళ్ళడానికి. కాబట్టి భక్తుడు బాధపడుతూ ఉంటే దేవుడు సంతోషించి ఆనందించే దేవుడు కాదు. ఆ శ్రమలో మీ శ్రమ నుండి విడిపించుటకు నేను మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాను అని అంటాడు. మిమ్మల్ని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను.
ఆయన మన దగ్గరికి దిగి వచ్చిన దేవుడు, మనతో ఉంటున్న దేవుడు, మన దీన పరిస్థితులను చూసి జాలి పడుతున్న దేవుడు, నన్ను అడగరేంటి అని బాధపడుతున్న దేవుడు. ఎంతకాలం మీ బాధ మీరు మోస్తారు అనుకుని ఆయన కూడా బాధపడుతున్న దేవుడు. కాబట్టి మీ భారాన్ని ఆయన మీద వేసి ఆయన చిత్తానికి మనల్ని అప్పగించుకున్నప్పుడు ఆయన సంపూర్ణునిగా మార్చి ఆయన కృపతో నింపుతాడు. అటువంటి కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి లేచి